అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్నగా జారుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, చేసిందంతా వాళ్ళే చేసిరు, వాళ్ళని అడుక్కోండి, మీరు తిడితే వాళ్ళనే తిట్టండి, నన్ను ఏమనొద్దు, నాకే పాపం తెలియదు, నేను మంచిగానే పనిచేస్తున్నా, అద్భుతంగా పనిచేస్తున్నా, జనాలు మొత్తం నన్ను బాగా పొగుడుతుర్రు, మంత్రులనే తిడుతుర్రు, ఎమ్మెల్యేలను తిడుతుర్రు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎందుకు వ్యతిరేకత వచ్చింది అంటే నాకేం తెలియదు, మొత్తం మంత్రులకే తెలుసు. మంత్రులు చేయబట్టే వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి మంచిగా జారుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఇక రేవంత్ అని ఏం చేస్తున్నాడు, కొన్ని పేపర్లలో వార్తలు రాపిస్తున్నాడు, కొన్ని ఛానళ్లలో వీడియోలు కూడా వేపిస్తున్నాడు. ఏమని? రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, రేవంత్ రెడ్డి మంచిగా పనిచేస్తుండు, జనాలను కలుస్తున్నాడు, అందరినీ కలుస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, సమస్యలపైన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, సమస్యలను పరిష్కారం చేస్తున్నాడు, అన్ని ఇష్యూస్ పైన రేవంత్ రెడ్డి ఫుల్ ఫైట్స్ కవరేజ్ చేస్తున్నాడు. కానీ మంత్రులు పనిచేస్తలేరు, ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు, ఎమ్మెల్సీలు పనిచేస్తలేరు, మంత్రులు పనిచేస్తలేరు. కాబట్టి ఆ వ్యతిరేకత రేవంత్ రెడ్డికి వస్తుంది. అంటే ఇప్పుడు ఏందట అంటే, ఇప్పుడు టీం ఉంటుంది, ఓ టీము కబడ్డీయో లేకపోతే ఖోఖోనో లేకపోతే క్రికెట్ అనుకుందాం. ఈ టీంలో ఒక్కళ్ళు ఇద్దరు చక్కగా పని చేయకపోతే టీమే ఓడిపోతారు. ఇప్పుడు ఏదైనా క్యాచో లేకపోతే ఏమైనా 4 కొట్టినప్పుడు క్యాచ్ పట్టినప్పుడు ఏమైనా మిస్టేక్ జరిగిందనుకో టీం ఓడిపోతారు. మనం ఐపీఎల్ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇది ఎక్కడ కథ ఏందట అంటే, రేవంత్ రెడ్డి మస్తు పని చేస్తున్నట, కానీ రేవంత్ రెడ్డి పని చేస్తున్నప్పుడు మంత్రులు పనిచేస్తున్నాడ, మంత్రులు పనిచేయనటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డికి వస్తుందట. అంటే ఎంత గమ్మతుంది చూడు. రేవంత్ రెడ్డి చాలా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తుండు, కానీ మంత్రులే మొత్తం చెడగొడుతున్నారు. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ పేపర్లో వార్తలు వస్తున్నాయి. ఏబిఎన్ రాధాకృష్ణ ఆ చిలక పలుకులు ఉంటాయి కదా పేపర్లో, కొత్త పలుకు అని చెప్పి ఒకటి రాస్తాడు కదా, ఆ పలుకులలో రాధాకృష్ణ రాస్తున్నాడు. ఏమని? రేవంత్ రెడ్డి మస్తు పని చేస్తుండు, మంత్రులే పనిచేస్తలేరు, ఎమ్మెల్యేలే పనిచేస్తలేరు, జనాలు మంత్రులను తిడుతుర్రు, ఎమ్మెల్యేలను తిడుతుర్రు, జనాలు మంత్రులను తిట్టబోయి రేవంత్ రెడ్డిని తిడుతుర్రు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బాస్ కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ పెద్ద రేవంత్ రెడ్డిని తిడుతుర్రు. అసలు రేవంత్ రెడ్డి పైన ఏమాత్రం వ్యతిరేకత లేదట. రేవంత్ రెడ్డి చాలా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నట. మొత్తం కారణం మంత్రులేనట. మంత్రులు వాళ్ళ పోర్ట్ఫోలియో చక్కగా చూసుకుంటలేరు, మంత్రుల శాఖలు మంత్రులు చక్కగా నిర్వహిస్తలేరు, మంత్రులు గట్టిగా పనిచేస్తలేరు, మంత్రులపైన ఆరోపణలు వస్తున్నాయి, మంత్రులు జనాలను పట్టించుకుంటలేరు, పబ్లిక్లో తిరుగుతలేరు, గ్రౌండ్ వదిలేసిర్రు, మంత్రులు మొత్తం హైదరాబాద్లోనే ఉంటుర్రు. అందుకే జనాల కోపం వచ్చి మంత్రులపైన తిట్టబోయి ముఖ్యమంత్రిని తిడుతుర్రట. కాంగ్రెస్ పైన ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణమే మంత్రులట. ఇక రేవంత్ అన్న చిన్నగా చేతులు దులుపునే కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పటి నుండి కాదు రేవంత్ అన్న చేస్తున్నటువంటి పని, స్టార్టింగ్ నుండే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెలు ఇప్పటిదాకా ఇదే పనులు ఉన్నాడు. ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. స్టార్టింగ్లో రేవంత్ అన్న ఏం చేసిండు తెలుసా? ఇగో పలాని మంత్రి ఒక మహిళా అధికారిని ఇబ్బంది పెట్టిండని చెప్పి ఒక వార్త వచ్చింది, ఒక ఛానల్లో వచ్చింది. ఆ వార్త పైన రేవంత్ రెడ్డి మాట్లాడలే. ఏ ఛానల్లో అయితే వార్త వచ్చిందో దాంట్లో 2 జర్నలిస్టులను అరెస్ట్ చేసి జైల్లో పెడదామనేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసిండు. కానీ ఆ న్యూస్ ఛానల్ ఓనర్ని మాత్రం రేవంత్ రెడ్డి ఏమనలే. ఇప్పుడు నేనున్నా నా టీఆర్ టీవీ తెలంగాణ ఛానల్లో నాకు తెలియకుండా మా వాళ్ళు ఏమైనా వార్తలు వేసిర్రు అనుకో, నాకు తెలియకుండానే వేస్తారా? ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటేనే వేస్తారు కదా, ఏ పని చేసినా కూడా. మరి ఎన్టీవీలో ఒక వార్త వచ్చింది, ఎన్టీవీలో వార్త వచ్చినప్పుడు ఎన్టీవీలో వీడియో డిలీట్ కూడా చేసిరు. ఎన్టీవీ చౌదరికి తెలియకుండానే ఆ వార్త వేసిరా, మంత్రి పైన వార్త. ఎన్టీవీ చౌదరిని రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కానీ 2 జర్నలిస్టులను తీసుకుపోయి లోపటేనికి ప్రయత్నం చేసిండు. చౌదరికి తెలియకుండానే ఒక మంత్రి ఒక మహిళా అధికారిని ఇబ్బంది పెడుతుందని చెప్పి వార్త వస్తుందా? ఒక మహిళా అధికారితో మంత్రి ప్రేమాయణం అనేటటువంటి వార్త వస్తుందా? ఈ వార్తల వెనకాల ఎవరు ఉంటారు? ఆఖరికి ఒక హంగామా చేసిండు. అంటే ఒక మంత్రిని ఇబ్బంది పెట్టడానికి, ఒక మంత్రిని కంట్రోల్లో తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేసిన వినమన్న చర్చ. రేవంత్ రెడ్డి వార్త రాపిచ్చినా రాపియలేదు మనకేం తెలియదు, కానీ రేవంత్ రెడ్డే ఈ మంత్రిని కంట్రోల్ చేయడానికి అప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటలేడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న సినిమాటోగ్రఫీ మంత్రి అయినా మొన్న గద్దర్ అవార్డులు ఇచ్చిరు. గద్దర్ అవార్డులో ఎక్కడ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనబడలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో కూడా గద్దర్ అవార్డుకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్లో వెనకాల బ్యానర్లలో ఎక్కడ లేదు. ఇక కోమటిరెడ్డి యాక్టివ్ కూడా లేడు. మీ పని మీరు చేసుకొని ఇక నేను రాను, రేవంత్ రెడ్డి నా దాంట్లో కూడా ఆయనే పుల్లలు పెడుతున్నాడు, నా శాఖలో కూడా ఆయనే మొత్తం చూసుకుంటున్నాడు, ఇక నాకు ఈ శాఖలు వద్దు, ఈ కథ వద్దు అని చెప్పి పాపం కోమటిరెడ్డి ఫుల్ సైలెన్స్ అయిపోయాడు.
అంటే కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటలేడని కోమటిరెడ్డిని రేవంత్ రెడ్డి లైన్లో పెట్టడానికి, కోమటిరెడ్డిని కంట్రోల్లో చేయడానికి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి పైన ఒక వార్త రాపించిందని గతంలో వినబడినటువంటి ఒక చర్చ. అది నిజమో కాదో నాకు తెలియదు, ఎందుకంటే మళ్ళీ నా పైన ఉల్టా కేసులు పెట్టిడో పంచాయతీ చేస్తారు కాబట్టి చెప్తున్నా. నాకు తెలియదు కానీ బయట వినబడినటువంటి ఒక చర్చ చెప్తున్నా, కోమటిరెడ్డిని కంట్రోల్ చేయడానికి రేవంత్ రెడ్డి వార్త రాపించిందని. రెండోది, పొన్నం ప్రభాకర్ ఎవరినో ఇబ్బంది పెడుతుండని చెప్పి ఒక వార్త వచ్చింది. సెక్రటేరియట్లో ఎవరినో ఇబ్బంది పెట్టిందని, సెక్రటేరియట్లో ఏదో అని చెప్పి పొన్నం పాపం బీసీ బిడ్డ పైన వార్త రాశారు. పొన్నం ప్రభాకర్ని కూడా రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయడానికే ఈ వార్త రాపించిందనేది కూడా వినబడినటువంటి ఒక చర్చ. ఇక తర్వాత ఇవి అయిపోయాక మళ్ళీ ఏమొచ్చింది, ఈ పొన్నం ప్రభాకర్ పైన వార్త ఏమొచ్చింది, రాజ్ న్యూస్లో వచ్చింది వార్త. ఏ న్యూస్ అంటే రాజ్ న్యూస్. దాంట్లో వీడియో అట్లనే ఉన్నది. రేవంత్ రెడ్డి ఎక్కడ రెస్పాన్స్ కాలే, కోమటిరెడ్డి ఇష్యూలో రెస్పాన్స్ కాలే, పొన్నం ప్రభాకర్ ఇష్యూలో రెస్పాన్స్ కాలే. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో ఢిల్లీకి పోకంటే ముందు ఏం చెప్పిండు మీటింగ్లా, ఓనర్లకి ఏమైనా పంచాయతీ ఉంటే మీరు కొట్టుకోర్రి కానీ మా మంత్రులను ఇన్వాల్వ్ చేయకుర్రి అంటుండు తప్ప, మరి మా బట్టి విక్రమార్క అట్లా అవినీతి చేయడు, అక్రమాలు చేయడు, మా కోమటిరెడ్డి అసంటోడు కాదు, మా పొన్నం ప్రభాకర్ అసంటోడు కాదు, వీళ్ళు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులను రేవంత్ రెడ్డి మాట్లాడిండా? మాట్లాడలే. అందరినీ కంట్రోల్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు. పాపం బట్టన్న ఎస్సీ బిడ్డ, ఒక మాల బిడ్డ, ఆయన ఒక ఎస్సీ డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి ఓర్చుకోలే. ఆ ఎస్సీ బిడ్డ పైన ఏది బట్టి విక్రమార్క మొత్తం దందాలు చేస్తుండు, బట్టి విక్రమార్క కమిషన్లు తీసుకుంటున్నాడు, బట్టి విక్రమార్క మైనింగు, బట్టి విక్రమార్క దందాలు, స్కామ్, రకరకాలుగా చెప్పే కార్యక్రమం చేసి పెద్ద పెద్ద స్కాములు చేస్తుండని చెప్పి సీన్ కట్ చేస్తే ఎవరు రాసిరు, ఏవిఎన్ రాధాకృష్ణ పేపర్లలో రాస్తాడు బట్టి విక్రమార్క పెద్ద స్కాము దందా అట్లా ఇట్లా అని చెప్పి రాధాకృష్ణ. ఇదే రాధాకృష్ణ రేవంత్ రెడ్డి పైన పాజిటివ్ ఎందుకు రాస్తున్నాడు? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు రాధాకృష్ణకి తెలుస్తలేవా? రాధాకృష్ణ కళ్ళు మూసుకున్నాడా? కనబడతలేదా రాధాకృష్ణకి? వెలుగు మాటల ఇష్యూ ఎంత పెద్దదో తెలియదా? భూదాన్ భూముల పేరుతోటి 60 ఎకరాలు ఖాళీ చేయించి జనాలను రోడ్ల మీద వేసింది తెలియదా? మహబూబ్ నగర్లో ఫార్మా కంపెనీ పేరుతోటి ఎక్కడికక్కడ మొత్తం భూములు గుంజుకుంటున్నది రాధాకృష్ణ కనబడతలేదా? రైతులు చాలామంది యూరియా బత్తాలు లేక అవస్థపడుతుంది రాధాకృష్ణ కనబడతలేదా? నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్న రాధాకృష్ణ కనబడతలేదా? ఈ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు భూ కబ్జాలు పెడుతురు, దందాలు చేస్తురు, ఎంతమంది సెటిల్మెంట్లు చేస్తురు, ఎంతమంది జనాలను ఇబ్బంది పెడుతురో రాధాకృష్ణ కనబడతలేదా? అంటే రేవంత్ రెడ్డి పైన రాధాకృష్ణ నెగిటివ్ వార్తలు రాయడు. రేవంత్ రెడ్డికి మంచిగా క్లోజ్ ఉంటాడు, అనుకూలంగా ఉంటాడు. మంత్రుల పైన వార్త రాయాలి. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే రేవంత్ రెడ్డి కావాలనే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను తను పొడగొట్టుకోవడానికి డిఫైన్ చేసుకోలేక రేవంత్ రెడ్డి కావాలని పేపర్లలో న్యూస్ ఛానళ్లలో వార్తలు రాపిస్తుండేమో. ఏమని? రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నది వాస్తవమే, కానీ అది రేవంత్ రెడ్డి మీద ఉన్నది కాదు, మంత్రుల పైన ఉన్నది. మంత్రులు చేయబట్టే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వస్తుంది. రేవంత్ రెడ్డి మస్తు పనిచేస్తుంది, దండిగా పనిచేస్తుండు, కానీ మంత్రులు పనిచేస్తలేరు, ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు. ఎమ్మెల్యేలు మంత్రులు పనిచేస్తలేరు కాబట్టి జనాలు రేవంత్ రెడ్డిని తిడుతురు. రేవంత్ రెడ్డిని ఏమని తిడుతున్నారట జనాలు అంటే పని చేపి అని తిడుతురట, పని చేస్తలేమని తిడుతున్నారట, పని చేపి అని తిడుతురట మంత్రులతోటి. ఎంత గమ్మత్ ముచ్చట. మళ్ళీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, మంత్రులను కంట్రోల్ చేయడానికి మంత్రులు ఇక మాట వింటలేరు, చేయి దాటిపోతున్నారు అని చెప్పి 3-4 మంత్రులను తీసేస్తున్నామని వార్త రాపించిండు. 3-4 మంత్రులను తీసేస్తాం. ఎవరిని? పొన్నం ప్రభాకర్ తీసేస్తాం, కొండా సురేఖను తీసేస్తాం, జూపల్లిని తీసేస్తాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేస్తామని ఒక వార్త. మళ్ళీ ఈ వార్త నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఏవిఎన్ రాధాకృష్ణ రాస్తాడు మళ్ళీ పేపర్లలో వార్త. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఆఖరికి మంత్రుల వల్లనే ఇంత వ్యతిరేకతనట. రేవంత్ రెడ్డి కారణం ఏం లేదట. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసిన లేపుతలేడు, రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ అడుగుతూ ఇస్తలేడు, మా నియోజకవర్గానికి నిధులు ఇస్తలేడు. ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు మోరేయాలంటే, ఒక నల్ల వేయాలంటే, ఓ రోడ్డు వేయాలంటే, ఓ ఇల్లు కట్టియాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత జేబులకి వెళ్ళి పైసలు అయితే పెట్టరు కదా. ఎమ్మెల్యేలు గెలవడానికే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 2023 ఎన్నికలలో. ఒక్కొక్క ఓటుకు 2000-3000 రూపాయలు ఇచ్చారు గెలవనికి. మళ్ళీ వాళ్ళ జేబులకి వెళ్ళి పైసలు పెట్టాలా? పెట్టరు కదా. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి ఓ 100 కోట్లో 50 కోట్లో ఓ 4-5 కోట్లో శాంక్షన్ చేస్తే ఆ పైసలతోటి గవర్నమెంట్ నుండి నిధులు వస్తే ఆ నిధులతోటి ఏదో ఒక పని చేస్తారు. రేవంత్ రెడ్డి సిల్లి గవ్విచ్చే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలకు. ఏం చేస్తారు ఎమ్మెల్యేలు పోయి మంత్రులకు ఫిర్యాదు అవుతారు, సార్ మాకేమైనా పైసలు ఇప్పియ్యరి, మా నియోజకవర్గానికి ఏమైనా పనులు చేసుకుంటాం. మంత్రులేమో రేవంత్ రెడ్డి మాకే అపాయింట్మెంట్ ఇస్తలేడు, మేము మీకేమి ఇవ్వాలి, రేవంత్ రెడ్డి మేమే చాలాసార్లు నిధులు అడిగినాం, రేవంత్ రెడ్డి మాకే ఇస్తలేడు, మీకేం చేయాలని చెప్పి మంత్రులు చెప్పుడు. రేవంత్ రెడ్డి మంత్రులను కలిసే పరిస్థితే లేదు. మంత్రులు రేవంత్ రెడ్డి దగ్గర పోయి రేవంత్ రెడ్డి ముందు కూర్చొని మాట్లాడదామంటే మంత్రులకు అవకాశమే లేదు. ఇంకా మంత్రుల పైన వ్యతిరేకతనట, మంత్రుల వల్లనే డ్యామేజ్ అట. ఇప్పుడు రేపటి రోజు
ఒకవేళ ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డి తోటి రేవంత్ రెడ్డి వై దిస్ వాట్ హ్యాపెన్ ఇట్లా అని చెప్పి ఇంగ్లీష్లో అడిగిర్రు అనుకో, రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా? ఐ డోంట్ నో, ఓన్లీ రీజన్ మినిస్టర్స్, నాకేం తెలియదు, అన్నిటికీ కారణం మంత్రులే, నేను మస్తు పని చేస్తున్నా, మా దండి పని చేస్తున్నా. అసలు రేవంత్ అన్న 18 గంటలు పని చేస్తున్నాడు తెలుసా? నాకు తెలిసి 4-5 గంటలు వండుకుంటాడు అన్న. 18 గంటలు రాత్రి పగలు రేవంత్ అన్న చెక్కుల మీద సంతకాలు, ఫైళ్ళ మీద సంతకాలే ఉంటుంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నాకు ఒక వీడియో వచ్చింది, ఆ వీడియో మీకు చూపిద్దాం అనుకున్నా. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర రేవంత్ రెడ్డి పోతున్నాని గంట సేపు రోడ్డు మీద మొత్తం ఆపిరు వెహికల్స్. ఆఖరికి పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు వినేటట్టు లేరని చెప్పి హారన్లు కొట్టి నిరసన వ్యక్తం చేస్తారు. హారన్ కొట్టి ఒక అన్నొచ్చి అడిగిండు, ఏంది సార్ ఇంక కథ అని. ఇగో ఒక అన్నొచ్చి ఇగో ఆగాలి ఎవరి కోసం అని కానిస్టేబుల్ చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి వస్తుండని చెప్పి గంట సేపు వెహికల్ ఆపిర్రు. ఆపితే ఏంది సార్ గంట అవుతుంది మీరు ఆపి 10-20 నిమిషాలు దాటిపోయింది, ఏంది కథ అంటే ఆగాలి ఎవరి కోసం అంటే ఆదివారం పూట కూడా రేవంత్ రెడ్డికి ఏమైనా చెక్కుల మీద సంతకాలు పెట్టి ఉన్నాయా? మరి రేవంత్ రెడ్డికి అంత బిజీ పని ఉంటే అవతలని కూడా బిజీ పనులే ఉంటాయి కదా. రేవంత్ రెడ్డి ఒక్కడే బిజీ కాదు, తెలంగాణలో అందరూ బిజీగానే ఉంటారు. రేవంత్ రెడ్డి ఒక్కరికే దండి పనులు ఏం లేవు, అందరికీ ఉంటాయి పనులు. ఎవరి పని వాళ్ళకుంటే దావకన పోయేటోళ్ళు ఉంటారు, ఇంకో పని ఉంటుంది, ఇంకో పని ఇంటర్వ్యూలోకి పోతారు, ఇంటర్వ్యూ లేట్ అయితే జాబ్ బిక్తుంది, మస్తు పనులు ఉంటాయి. ఇక పోలీసులు ఏమో ఆగాలి ఎవరి కోసం, ఏదో రేవంత్ రెడ్డి మా కోసమే మొత్తం తెలంగాణ అంత అద్భుతం చేస్తున్నట్టు, ఏదో రేవంత్ రెడ్డి మా కోసమే అన్నీ చేస్తున్నట్టు ఓ డైలాగు. ఎవరి కోసం అట? మా కోసమా? మా కోసం ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఏం చేయలే. ఆఖరికి రేవంత్ రెడ్డి ఇప్పుడు డైలాగులు అంత బాగానే ఉందని. ఇప్పుడు ఢిల్లీ, నేను చెప్తున్నా, ఢిల్లీ అధిష్టానం ఒకవేళ రేవంత్ రెడ్డిని అడిగితే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని రేవంత్ రెడ్డిని అడిగారు అనుకో, రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు తెలుసా? సార్ ఇగో పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి, మీడియా ఛానళ్ళలో కూడా వార్తలు వచ్చినాయి, ఇగో దీంట్లో ఏమని అంటుర్రు, రేవంత్ రెడ్డి మస్తు పని చేస్తుండు, మంత్రులే పనిచేస్తలేరు, ఎమ్మెల్యేలే పనిచేస్తలేరు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతలేరు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది, మంత్రులు గట్టిగా పనిచేస్తలేరు కాబట్టే ప్రజలు మంత్రులను తిడుతుర్రు, అందుకే ఈ వ్యతిరేకత, లేకపోతే వ్యతిరేకత ఎందుకు వస్తుంది, మస్తు పని చేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి అధిష్టానానికి చెప్తాడు. అందుకే రేవంత్ రెడ్డి పేపర్లన్నీ రాపిస్తుండేమో అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకే మాట, నాకేం తెలియదు, నా పరిపాలన సూపర్ ఉన్నది, నేను మస్తు పని చేస్తున్నా, మంత్రులు పనిచేస్తలేరు, ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు అంటే మొత్తం ఎమ్మెల్యేల పైన మంత్రుల పైన నెట్టేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక మీరే కామెంట్ పెట్టురు రేవంత్ రెడ్డి పరిపాలన ఎంత చక్కదనం ఉన్నది, ఎంత అద్భుతంగా ఉన్నది, మరి మంచిగానే ఉందా లేదా అనేది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేసీఆర్ గ్రాఫ్ పెరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్నది. పెరుగుతున్న నేపథ్యంలో ఇక రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి పైన ఫుల్ వ్యతిరేకత వచ్చింది. హైడ్రా తీసుకొచ్చి కూల్చేసుడు, తర్వాత ఏదో పార్కులు తీసుకొచ్చి ఏదో కూల్చేసుడు, తర్వాత ఇప్పుడు ఏదో మూసీ సుందరీకరణ పేరుతో ఇల్లులు కూల్చేసుడు, ఇట్లా రకరకాల పెంట కనబడుతుంది కదా. అందుకే కేసీఆర్ గ్రాఫ్ పెరుగుతుంది, కేసీఆర్ సభలు పెడుతున్నాడు, కేసీఆర్ కొంత పబ్లిక్లో మంచి ఇమేజ్ వస్తుందని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి నాకేం తెలియదు, నేను మంచిగానే ఉన్నా, మస్తు పని చేస్తున్నా, మంత్రులు పనిచేస్తలేరు, ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు, అందుకే మా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందని రేవంత్ రెడ్డి చేతులు దులుపుకుంటున్నాడు, చిన్నగా జారుకునే కార్యక్రమం చేస్తుండే. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.